సత్య సంపూర్ణ తండ్రి సర్వోన్నత సామర్థ్యాలైన తండ్రి మరొక ఆదివారం సన్నిధిలోనైనా నీ పాదాల చెంతని చేరి ఉండగా సంఘంగా కూడినైనా తండ్రి నీ చిత్త మా జీవితాలు జరిగించమని ఈ వాక్యంతో నీ ఆరాధనతో మమ్మల్ని కొన్ని ఆడించుకోవడం మా చేత తండ్రి అయ్యా ఇది కొనైనా సముద్రం మొదల గానాలతోనైనా వేలాది దూతల గణములతోనైనా నిత్యం స్థుతింపబడుతున్న దేవా ఆయన తండ్రి ఆరాధనంతట్లో నీ కాలం భద్రం మా మీరు అడుగుతున్నాను మీ సన్నిధి కాపుదల మా ఉంచమని అడుగుతున్నాను నీ అద్వితీయ ఆవరణం అంతా అభిషేకించమని అడుగుతున్నాను నీ పరిశుద్ధ రెక్కల చాటున ఈ సంఘాన్ని భద్రపరచమని అడుగుతున్నాను ప్రభావ ఈ వాక్యమైన కట్టంతో మమ్మల్ని నేను తండ్రి మాతో మాట్లాడమని ఈ వాక్యంతో మాతో మాట్లాడమని నేను తండ్రి ఆరాధంతట్లో నువ్వు మాకు తోడే ఉండమని నేను తండ్రి నీకేదంతా మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాము తండ్రి సయ్య ఇంకా రానున్న వారిని ఇంకా రప్పించుకుని సన్నిధి నిలబెట్టి సాయం చేయమని నైనా తండ్రి గొలవెత్తి నీ కీర్తి మేము చాటే విధంగానైనా తండ్రి మా కాలంలో తెరిచినైనా తండ్రి మరి మిక్కిలుగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకును మా కుటుంబానికి ఇవ్వమని ఈ కొద్ది ప్రాంతాన్ని పాదాచంద్ర చేర్చుకోమని కేసుకి పరిశుద్ధంలో ప్రాంతాన్ని పెట్టుకుంటున్నాం తండ్రి.
జీవితంలో చేసిన మేలులన్నింటినీ బట్టి ఆయన నామానికి స్తుతి చెల్లించుకుందాము. యేసుని
సర్వశక్తుడు యేసయ్య మాత్రమే. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే హారిక సిస్టర్ 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాల కింద దయచేసి ఇక్కడికి వచ్చినట్లయితే మార్చి చదువుకుందాము. సామ్ 92 కీర్తనలు 92వ అధ్యాయం. కీర్తనలు 92వ అధ్యాయం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేతి నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయ వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయ వారందరూ చెదరిపోవుదురు. పురుగోతు కొమ్మ వలె నీవు నా కొమ్మ పైకెత్తింది, కొత్త తైలముతో నేను అంటబడింది. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోము వేయుడు, లెబనోను నీటి దేవదారు వృక్షం వలె వారి కొనగెను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్చర్యకరమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చెందుతాయి. వారు ముసలితనమందు ఇంకా చెట్టు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. దయచేసి అందరు కూర్చోండి.
సరిపోదు ప్రభా, మా యోగ్యత సరిపోదు నాయన తండ్రి. అయోగ్యము అపాత్రులమైనటువంటి మమ్ములను నాయన తండ్రి నీ ప్రేమతోనైనా తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచుకొని నీ బిడ్డలుగా ఎంచుకొని మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాం. నీ సొత్తుగా మమ్మల్ని నాయన లెక్కగట్టావు తండ్రి. నీకు వందనాలు వేస్తాయా. సర్వ సృష్టి నేను సృష్టిస్తూ ఉండగా ప్రభా తండ్రి మా స్తుతుల సింహాసనము పైన ఆసీనుడు అంటూ ఇష్టపడుతున్న దేవ, పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలు కెరూబులు శరాపులు నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి ఉన్నతమైన నామం కలిగిన దేవ, మేము స్తుతించాలని ఇష్టపడుతున్న దేవా నీకు వందనాలు వేస్తాను నాయన తండ్రి. ఈ చిన్న సంఘముగా నాయన మేము కూడి ఆత్మతో సత్యముతో నేను స్తుతించుటకు, మా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నేను ఆరాధించుటకు ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి ఈవులను బట్టి నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఇంకనూ సజీవుల లెక్కలో ఉంచాం దేవా, నీకు వేలాది వందనాలు. కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి. నీ నామం బలమైనది, నీ నామం ఉన్నతమైనది, నీ నామము గంభీరమైనది ప్రభువా నీకు వందనాలు వేసే. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవా నీకు సాటి లేరు నాయన, నేను పోలిన వారు లేరు బ్రహ్మ. నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా నాయన తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు నీ కొరకే నాయన తండ్రి నిలుపమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరి సమయంలో లేచి నిలబడినట్లయితే ఆఖరి పాట ద్వారా దేవుని నామాన్ని, అత్యున్నతమైన దేవుని నామాన్ని, బలమైనటువంటి దేవుని నామాన్ని కీర్తించి సన్నుతించి ఆరాధించుకుందాం. బలమైనది నీ నామం
ఆల్ఫయు ఒమేగయు అయి ఉన్న నామము, సజీవుడు అయి ఉన్న నామము, పునరుద్ధానుడా, నజరేయుడా, ఉన్నవాడనవాడా, ఆదియు అంతమునై ఉన్నవాడా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వవ్యాపి నీకు వందనాలు. నాయన, భూమి ఆకాశముల కంటే ఉన్నతమైన స్థలములలో నివసించువాడా తండ్రి, నీ పాదపీఠమైనటువంటి భూమి పైన మేమున్నను. మమ్మల్ని నీచులుగా ఎంచక, మా పాపములను బట్టి, మా అతిక్రమములను బట్టి నాయన తండ్రి మమ్మల్ని అసహించుకొనక, కేవలము నీ కృప చొప్పున కలువరి సిలువలో మా కొరకు నీ రక్తమునంతటిని ధారపోసిన దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ నామము ఘనమైనది తండ్రి, నీ నామమును మించిన నామము లేదు యేసయ్య, నీ వంటి వాడు లేడు యేసయ్య తండ్రి. కోటాను కోట్ల వందనాలు ప్రభువా, నీకు సమం ఎవరు నాయన, నీకు సాటి లేరు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఆరాధన అంతటిలో నాయన తండ్రి మీరు మహిమకరముగా జరిపించినందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని మా పైన నాయన దయచేసినందుకే, మా మధ్య మీరు నిలిచియుండి మీ శాంతిని, సమాధానమును మాకు ప్రతి సమయంలో దయచేస్తున్నందుకే, మా కుటుంబాలలో మీరుండి నాయన ప్రభువా తండ్రి మీ సమాధానమును, ప్రేమను మాలో నింపుతున్నందుకే మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ వాక్యంలో మేము అడుగు పెట్టబోతుండగా దేవా, నీవే మాతో మాట్లాడి మీ దాసుని నోట తండ్రి అభిషేకమంతో నిండినటువంటి నీ వాక్యమును ప్రభువా నీ దాసుని నోట పెట్టి, మా ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మీరు దయచేసి కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. ఈరోజు మన సంఘంలో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు. ఒక ఆయన ఏమో సండే స్కూల్కి వెళ్ళాడు, ఇంకొక బ్రదర్ కూర్చొని ఉన్నారు. అమ్మ దివ్య సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. వెరీ గ్లాడ్ దట్ యూ కేమ్ బ్యాక్. హెచ్ఆర్ బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు ది చర్చ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒకసారి మీ పేరు రిమైండ్ చేస్తాను. అభిషేక్. ఎస్, వెల్కమ్ టు ది చర్చ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఈయన నాకు చాలా సన్నిహితమైన పాస్టర్ గారికి రిలేటివ్. ఈయన దయాకుమార్ గారి పాస్టర్ గారు ఆయన రిలేటివ్. సో ఐమ్ గ్లాడ్ దట్ యువర్ హియర్ టుడే. మా గురించి కొంచెం మంచి మాట చెప్పండి దయానికి. ఓకే, ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. ప్రభువానికి వందనాలయ్యా, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆదివారం సమయమున నేను ప్రభువా నిన్ను ధ్యానించడానికి, నీ వాక్యాన్ని నిన్ను గణపరచడానికి, నీ పాటలు పాడటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాతో సహా అందరితో మీరు మాట్లాడి నీ వాక్యపు వెలుగును మాలో నింపమని నాయన తండ్రి, ఈరోజు నాయన తండ్రి ఒక నూతనమైన విషయాన్ని మాకు గ్రహింపులకు తీసుకురమని నాయన తండ్రి, అలాగే మేము వింటున్న విషయాన్ని మనం మర్చిపోకుండా జీవితంలో అమలు చేసుకునే విధంగా మీరు నుంచి నడిపించమని ప్రార్థిస్తూ, అయ్యా నీ కృప మా జీవితంలో చాలు తండ్రి, నీ ప్రేమ మాకు చాలు నాయన. దాన్ని బట్టి నాయన ప్రభు మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను ఈ వారం కొద్దిగా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఉంటే నాకు అప్పుడు కూడా సమయం దొరుకుతుంది, బాగానే చదువుకుని ప్రిపేర్ అవ్వడానికి. కానీ అవుట్ ఆఫ్ టౌన్ ఉండడం వల్ల, ఎవరో లేకపోవడం వల్ల, కొంచెం బ్రెయిన్ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఉండడం వల్ల ఎక్కువ సమయాన్ని నేను ఇలా అంటే ఎలోన్ టైం స్పెండ్ చేయడానికి బాగా దొరికింది నాకు. అయితే టు మై రియలిస్టిక్ సర్ప్రైజ్ అంటే మంచి వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి, ఈ రోజున మంచి వాక్యం ప్రిపేర్ అవ్వాలి అని మంచి సమయం దొరికింది కదా, ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసి ఇంకా మంచి వాక్యం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న సమయంలో ఇద్దరు ముగ్గురు సన్నిహితుల ద్వారా కొన్ని 3 రకాల మనుషుల నుంచి 3 రకాల విషయాలు వచ్చి 3 కూడా పాస్టర్ల గురించే. 3 కూడా పాస్టర్ల గురించే. మొట్టమొదటి విషయం నాకు ఏమైనా వచ్చిందంటే, ఒక చక్కటి కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు కూడా పరిచయంలో 30 ఏళ్ళుగా ఉన్నారు. కుమారుడు ఉన్నాడు, చక్క పాటలు పాడతాడు అతను. మంచి అంటే మన ఇండియాలో ఆంధ్ర సైడ్ మంచి సింగర్ అతను. చాలా ఫ్యామిలీ కూడా అంతా మినిస్ట్రీలో ఉన్నారు. సడన్గా చనిపోయింది. భార్య ఉంది,
చిన్న బిడ్డ కూడా ఉన్నట్టున్నాడు, చనిపోయాడు. సో మంచి పరిచయంలో అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో ఓల్డ్ ఏజ్కి వస్తున్నారు, ఇతనేమో రైట్ స్టేజ్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ కంప్లీట్లీ టేక్ ఓవర్ మినిస్ట్రీ. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన నిద్రలో చనిపోయాడు. ఏమీ లేదు, అది హార్ట్ అటాక్ వచ్చింది, నిద్రలో చనిపోయినాడు. నాకు తెలిసినంత వరకు 35 years ఉంటుందేమో, నాకు తెలిసి 35 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అప్పటికి వయసు. చనిపోయాడు. చక్కటి కుటుంబం, మంచి పరిచయంలో ఉన్న కుటుంబం, ఎంత అద్భుతమైన కీబోర్డ్ నా కొడుకు వాయిస్తాడు. అలాగా 2-3 కీబోర్డ్ పెట్టుకుని వాయించి చక్కగా ఇది చేస్తాడు. నేను ఒక 2-3 సార్లు ఇంత ముందు ఆయన చేసిన పరిచయం నేను చూడటం జరిగింది, కానీ ఆయన మరణించిన విషయం తెలియడం చాలా బాధ అనిపించింది. ఫస్ట్ విషయం అది ఒకరి ద్వారా తెలిసింది. ఇంకొకరి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, నాకు బాగా తెలిసిన పాస్టర్ గారే, పరిచయంలో ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లోకి వచ్చి ఒక రకంగా ఆయన డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు చాలా మంది దగ్గర. అది ఫైనాన్షియల్ క్రైసిస్, మరి అది ఎలా తీరుతుందో దేవుడికి తెలియాలి కానీ, బట్ హీస్ ఎ వెరీ గుడ్ పాస్టర్. మంచి కుటుంబం, చక్కటి భార్య, 2 మంచి పిల్లలు, పరిచయంలో ఉన్నారు అందరూ కలిసి, కుటుంబం పరిచయంలో ఉంది. ఆయన గురించి తెలిసింది ఇలాగా, బ్రదర్ నాకు ఈ విషయం తెలిసిందండి, చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది ఇది, కొద్దిగా అంటే ఎవరైతే ఇంకా డబ్బులు అందలేదో వాళ్ళంతా కొంచెం కోర్టుకి వెళ్ళాలనుకున్న ఆలోచనలో ఉన్నారు, కానీ పాస్టర్ గారి దగ్గర అయితే డబ్బులు లేవండి, కొంచెం మీరు ప్రేయర్లో పెట్టండి. అది ఖచ్చితంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది నాకు. 3వ రోజున విషయం గమనిస్తామంటే ఇంకొక అంటే తెల్ల అమెరికన్ పాస్టర్ గురించి ఒక ఇది వచ్చింది. అది ఒక స్త్రీ ద్వారా, ఆయన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని వదిలిగా చెప్పాలంటే కేమ్ టు ద లైమ్ లైట్. అండ్ దెన్ కోర్టులో ఆయనకి శిక్ష పడడం, ఇవన్నీ ఈ విషయాన్ని పడతా ఉంటే నాకు అది ఎలా అనిపిస్తూ ఉంటే డే ఆఫ్టర్ డే, బికాస్ అది 3 days టైం దొరికింది, బోల్డ్ టైం ఉంది, ఐ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైం ప్రిపరేషన్ అనుకుంటా ఉంటే రోజు ఒక బాంబులా పడింది నా నెత్తి మీద వచ్చి. ఎవ్రీ డే ఈజ్ వెరీ హార్డ్. నేను సరే అయిపోయింది, నేను రాత్రి కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఏంటి ఇలాంటి విషయాలు వచ్చినాయి ఈ వారంలో, చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నాకు కొంచెం కన్సర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే నేను సెమినరీకి చదువుకుంటున్నప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. పరిచర్య గురించి ఏం అనుభవం లేదు, తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యుల్లో అనుభవాలు లేవు. సో మేము ఫ్రెష్గా నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం కాబట్టి పరిచర్యకు సంబంధించిన విషయాలు మాకు వాళ్ళని బట్టి ఉండాలి, వీళ్ళని బట్టి ఉండాలని చెప్పడానికి కూడా ఎగ్జాంపులరీగా లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అంత గొప్పగా మేము పరిచయం చేయలేకపోవచ్చు, మా టీచర్స్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళు చాలా మంచి పరిచయం చేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా నేను మీట్ అవ్వలేమో అనే బాధలో ఉండి ఒకరోజు ప్రార్థన చేశాను. ఏమన్నా ప్రభువా, ఎందుకంటే ఆ రోజున ఈ అంత్యదినాల పరిస్థితి ఎలా ఉంటుందో కనుక్కోవడం గురించి వాక్యం చదువుతూ ఉంటే దాంట్లో లాస్ట్ డేస్లో కంటే అబద్ధపు ప్రవక్తలు ఎక్కువ తయారవుతారంట. నాకు భయం వేసింది. మంచి పాస్టర్ అవుతాం లేదు, దిగదిగిన ప్రభువా, నేను ఒక అబద్ధపు ప్రవక్త అవ్వకుండా చూడితే చాలు. నన్ను నా జీవితంలో ఒక ఫాల్స్ ప్రాఫిట్గా, ఒక అబద్ధపు ప్రవక్తగా, అబద్ధాలు చెప్పే పాస్టర్గా, తప్పుడు దారులు లభించే పాస్టర్గా మాత్రం దయచేసి నన్ను ఉండనివ్వద్దు. దానికన్నా ముందు నా ప్రాణం తీసి, I would rather want to die than becoming a pastor who will mislead the sheep. అటువంటి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎందుకని నేను మీ విషయాన్ని అడుగుతున్నానంటే, పాస్టర్ దగ్గరకు వచ్చి సంఘస్థులు అందరూ ఏం చేస్తారంటే, అన్న నాకు ఈ అవసరం ప్రేయర్ చేయండి, బ్రదర్ నాకు ఈ అవసరం ఉంది ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు నాకు ఈ అవసరం ప్రేయర్ చేయండి. మీ మాట అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా తెలుసు పాస్టర్ అనేవాడు. నేను నా గురించి మాట్లాడలేదు, మీరు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మీ ఫైనల్ మీ ఫస్ట్ నుంచి ఉన్న పాస్టర్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా మంది పాస్టర్ ఉన్నారు మీకు. వారు ఎవరికి మీరు వెళ్ళి ప్రార్థన అవసరం చెప్పినా ఖచ్చితంగా ఈ మనిషి ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా ఈ ప్రార్థన అవసరం గురించి నాతో పాటు ఏకీభవిస్తాడు, ఇంకొకరు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు నాకు అన్న ఇన్సూరెన్స్లో ఉండడం జరుగుతుంది. ఈవెన్ నేను ప్రశ్న అడుగుతాను, అమ్మ పిల్లలు పక్కన ఉన్న వాళ్ళేమో నిజమే చేయండి, నేను మీ గురించి చేసుకోండి. ఈ వారంలో నా గురించి ఎవరన్నారు ప్రార్థన చేశారు, అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పండి, చేయకపోతే దట్స్ ఫైన్. ఎందుకంటే ఇప్పుడు దాకా చేయగలేదు అనుకోండి, ఈ వేళ నుంచి మారుతుంది ఆలోచన విధానం. కానీ ఎందుకు అడుగుతానంటే, సంఘం కొరకు పాస్టర్ ఎంత ప్రార్థన అయితే చేస్తున్నాడో సంఘానికి కూడా పాస్టర్ గురించి అంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు అనే విషయం నేను డిస్కస్ చేస్తాను. ఎందుకు అంటానంటే అమ్మ, ఈవేళ ఒక నార్మల్ పర్సన్, నేను నార్మల్ పర్సన్ అంటే మామూలుగా పరిచయంలో లేని వాడిని నార్మల్ పర్సన్ అంటే అనుకున్నాను. సేవకుడు అనాలి, పరిచయంలో ఉన్న సేవకుడు అనాలి. పాస్టర్ గారు, రెవరెండ్, బిషప్, ఇవన్నీ పేర్లు మనం పెట్టుకున్నాయి. యేసు ప్రభువు ఎక్కడ కూడా డెసిగ్నేషన్స్ ఇవ్వరాదు. సేవకుడు అన్నాడు, నువ్వు సేవ చేయడానికి వచ్చి సేవ చేయి అంతే.
సేవ చేసే విషయంలో వచ్చేటప్పుడు ఆయన నువ్వు సేవ చేయించుకో అనలేదు. అంటే పాస్టర్ గారు కార్ దగ్గరని పరిగెట్టుకుంటే బ్యాగ్ పెట్టుకోవడం, ఆయన ఏంటి వాటర్ కూడా పుట్టినప్పుడు ఆయన నడుచుకుంటే వస్తుంటే ముందు నుంచి మరి అది ఏంటో తెలియదు, ముందు నడుచుకుని వెళ్ళి అటు ఇటు జనాలని నడుచుకుంటే వెళ్ళి నించు పెట్టడం, ఇలాంటివన్నీ చేయకూడదని ఉద్దేశం. యువర్ రెఫరెన్స్ యువర్ షోయింగ్ ఇట్ టు హిమ్, బట్ వాట్ జీసస్ సెడ్ ఇస్ యూ బీ ద సర్వెంట్ ఫర్ దెమ్. నువ్వు వాళ్ళకి సేవ చేయడానికి వచ్చావు. ఎందుకు ఏమన్నాడంటే నేను సేవ చేయించుకోవడం రాలేదయ్యా, నేను సేవ చేయడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభువారు. ఆయనే పాపం సేవ చేయడానికి వస్తే ఆయన్ని అనుసరించి జీవించాల్సిన పరిచయంలో ఉన్నాడు. ఏం చేయాలి? సేవ చేయడం అని చేయించుకోవడం మానేసి సేవ చేసే దీంట్లో ఉన్నారు. అందు గురించి ఏమంటే పాస్టర్ అనే వాడిని యూజ్ చేయట్లేదు. సేవకుడుగా ఉన్నవాడు అంటే నార్మల్ పర్సన్ సేవకుడు. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను, అన్నదమ్మా ఆయన ప్రీచ్ చేస్తాడు చేయనివ్వండి. నార్మల్ పర్సన్గా ఉన్నవాడు సేవకుడిగా మారటానికి చాలా కష్టమైన ప్రయాణం ఉన్న వెళ్ళాలి. ఈ ప్రయాణంలో జరిగే మొట్టమొదటి విషయం ఏంటంటే ఒంటరిపడాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, తనదంలో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడితో అంటు కట్టుకున్నట్టుగా దగ్గరగా గడపాలి సమయం. అలా గడిపితే కానీ ఇటు దాటి వచ్చి సేవకుడిగా నిలబడే పరిస్థితి ఉండదు. బికాజ్ అదేమంటే అలా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, ఆయన పిలిచిన తర్వాత పని అప్పు చెప్తాడు. సో ఈ రెండింటి విషయాల్లో ఆ క్లారిటీ, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి అన్ని విధాలుగా దేవుడికి సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడే ఒక చెప్పాలంటే నార్మల్ పర్సన్ మనకి సేవగా మారుతాడు. దాని ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. నేను ఈవేళ భయపడే విషయం ఏమన్నా తెలుసా? ఈ యువతలకి సేవకుడిగా వెళ్ళిన తర్వాత ఇందులో ఎంతో తప్పులు చేస్తే, ఎన్నో రకాల మిస్టేక్స్ చేస్తే అప్పుడు నార్మల్ పర్సన్ అవ్వడం. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ చేసిన దొరికిన తర్వాత మన సేవగా కంటిన్యూ చేయనివ్వడం. బికాస్ హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు బీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ద చర్చ్ విల్ నాట్ యాక్సెప్ట్ హిమ్. సంఘం కూడా యాక్సెప్ట్ చేయదు. అలా ఉన్నప్పుడు వాడు ఏమవుతుంది? మళ్ళీ తిరిగి నార్మల్ పర్సన్ ఈజ్ గాన్ బ్యాక్ కదా. నేను చెప్తున్నానమ్మా, అంత్య దినాల్లో ఉన్నాం. మన పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక నార్మల్ పర్సన్ ఒక సేవకుడిగా మారేదానికి ఎంతమంది అయితే ఇలా ట్రాన్సిషన్ ఉందో దీనికన్నా తొందరగా ఒక సేవకుడిగా ఉన్న 4% ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజు ఎన్ని కథలు, ఎన్ని రకాల విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయంటే ఆ సేవలు పడిపోయాడు, ఈ సేవలు పడిపోయాడు, పడిపోవటం అన్నది ఎక్కువ అనిపిస్తుంది ఈ రోజున. లేదా నిలబడుతున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధపు ప్రవక్తలుగా బిహేవ్ చేయడం, దేవుడి యొక్క రాజ్యం గురించి చెప్పడం మానేసి ఈ లోకంలో నువ్వు కొదమ సింహానివి, నీకు ఎదురు లేదు, నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీకు ఎదురు నిలబడేవాడు ఎవడో నేను మనల్ని గొప్ప చేసి మాట్లాడే ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చూస్తే చర్చ్ సంఘం ఎలా తయారైందంటే పాస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసేలా అయిపోతుంది. పాస్టరు ఏ విధంగా ఉంటున్నాడు, అతని నడవడిక ఎలా ఉంటుంది, వాక్యం చెప్పే విధానం ఎలా ఉంటుంది, లేదా ఆయన చెప్పే విషయంలో ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడా, ఈ లోకంలో జరిగే విషయాలన్నీ జాగ్రత్తగా మనకి కంటిన్యూస్గా చెప్తున్నాడా, లేదా అంటే ఈ కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతున్నాడా, మాట్లాడే విధంలో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పింది జ్ఞాపకం ఉండే విధంగా చెప్తున్నాడా లేదా, ఇలాంటి ఇవాల్యుయేషన్లో మనం ఒక విధంగా సంఘం మారిపోయింది. చివరికి ఏమైపోయిందంటే ఇంకా కొత్త పద్ధతి, ఇప్పుడు ఉన్న కొత్త పద్ధతి ఎట్లా అంటే ఒక సంఘానికి వెళ్తారు, అది చూస్తారు, ఇంకో సంఘానికి వెళ్తారు, అది చూస్తారు, ఇంకో సంఘానికి వెళ్తారు, చూస్తారు, కంపేర్ చేసుకుంటారు, ఇది బాగుంది కదా దీనికి వెళ్దాం ఈ రోజు నుంచి. నేను ఒక మాట అంటాను, ఈ భూమి మీద సేవకుడుగా నిలబడిన ప్రతి ఒక్కడు అమ్మా, సేవకుడుగా నిలబడిన ప్రతి ఒక్కడు 2 మాటలు, దాని నుంచి ఇంకేమీ ప్రీచ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయినాను. 2 మాటలు చెప్తాను. ఆ మాటలు ఆ 2 మాటలు మీకు చెప్పేసి బైబిల్ మూసుకొని కారుకి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్ ప్రతి సంఘంలో, ప్రతి పాస్టర్, ప్రతి దేశంలో, ప్రతి భాష, ప్రతి నేషన్, ఎవ్రీ ప్లేస్ దిస్ ఇస్ వాట్ దే ఆర్ ప్రీచింగ్. ఓన్లీ 2 words, 2 మాటలు ప్రీచ్ చేసి వెళ్ళిపోయిన దేవుడు ఏమంటుంటే యు ఆర్ డూయింగ్ ది రైట్ థింగ్ అంటాడు మమ్మల్ని. ఏంటో చెప్పాము 2 మాటలు. అమ్మా సంగమా, సంపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుడిని ప్రేమించండి. ఏంటిది? సంపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టి జీవితంలో
పరిపూర్ణంగా దేవుడిని ప్రేమించండి. ఇంకో పాస్టర్ నలపడు ఎవడో కొంచెం ఎక్కువ మాట్లాడు ఏం చేశాడంటే ఇంకో మొక్కలు చెప్తారే మనంగా పాపాన్ని విడిచిపెట్టినవరా అయ్యా, మనం ఏం చేయాలి? ముందు దేవుడు ప్రేమించాలి. దేవుడు ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత పాపం చుట్టూ వెళ్ళలేదు. సో ఈ విధంగా చేయండి. అందరూ చెప్తారు సంపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టి దేవుడిని ప్రేమించడం. నేను చెప్తాను అయ్యా, ముందు దేవుడిని ప్రేమించండి. నువ్వు పాపిగా ఉన్నప్పుడు దేవుడిని ప్రేమించండి, నువ్వు పాపాన్ని విడిచిపెట్టేస్తావు అని చెప్పిన నా దేవుడు ఏమిటాడంటే, నువ్వు మంచి పని చేస్తావా? నువ్వు గంట సేపు ప్రీచ్ అయిపోతే మా ప్రదీప్ బ్రదర్ నన్ను ఇంటికి వెళ్ళినాక ఏంటి బ్రదర్ 20 minutes చెప్పాను సార్ అంటే చెప్పి కంప్లీట్ చేస్తాను. నేను 2 మొక్కలు చెప్పి ఇంటికి వెళ్ళినా అదేదేమని తెలుసా, నువ్వు మంచి చెప్తావురా. నన్నే కాదు, ఈరోజు ప్రదీప్ బ్రదర్ కూడా పాస్టర్, ఆయన చెప్పిన అదే మాట అంటాడు. భూమి మీద ప్రతి పాస్టర్ ఇదే మొక్క చెప్పి వెళ్ళిపోయినా కూడా దేవుడు ఏమంటాడంటే, యు ఆర్ సర్వింగ్ ద చర్చ్. ఈరోజు సంఘం ఏ ప్లేస్లో ఉందంటే, మాట్లాడుతున్న మాటల్లో ఒకసారి ఒక బ్రదర్ వచ్చిన దగ్గర ఒక మాట అన్నాడు. ఏమంటే, నేను ముందాక వేరే చర్చకి వెళ్ళేవాడినండి, ఆయనకన్నా మీరు బాగా చెప్తున్నానండి. నేను ఆయన చెప్పేటప్పుడు, నాన్న నీకు జీవితం నాశనం చేసుకో, నువ్వు బాగా పాపంలో జీవించు, నువ్వు నేను చెప్పేవి వినకు, బైబిల్ చదవకని చెప్పాడా? ఇంకేమైనా తప్పుడు మార్గాలు ఎవరని చెప్పాడు? ఆయన చెప్పాడు, ఈ బైబిల్లో ఉన్న మాటలే చెప్పాడు. నేనే చెప్తాను, ఈ బైబిల్లో ఉన్న మాటలే చెప్పాను. దెన్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? వాట్ డిడ్ యూ నాట్ లైక్ దేర్, వాట్ డిడ్ యూ లైక్ హియర్? ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఇస్ హౌ హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్. ప్రెజెంటేషన్లో ఉంది, చెప్పే విధానంలో ఉంది. నువ్వు విధానానికి పడిపోతున్నావు, మెసేజ్కి పడట్లా. విధానానికి పడిపోయే పరిస్థితిలో సంఘం ఉంది ఈరోజు. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే అన్న, ఈ రోజున విధానాలను బట్టి, చేసే పనులను బట్టి ఏ విధంగా అయితే పాస్టర్లని ఈయన మంచి పాస్టర్ని, ఈయన మంచి పాస్టర్ కాదని, ఈయన చెప్పేది బాగుందని, ఆయన చెప్పేది బాగాలేదని, ఈ సంఘం బాగుందని, ఆ సంఘం బాగాలేదని, నేను ఇక్కడికి వెళ్తానని, నేను ఇక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోతున్నామో మనము. యేసు ప్రభువు కూడా అదే పనులు చేశాడు. ఒకవేళ చెప్తున్నానమ్మా, మేము అర్హులం కాదు, కానీ ఆయన్ని నిలబెట్టి ఆయనతో పాటు మేము భూమి మీద ఉన్న ప్రతి పాస్టర్ నిలబెట్టాడు అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, హీఈస్ నాట్ వర్ది ఆర్ నాట్ వర్ది అనకూడదు. ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఎ పాస్టర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఎ పాస్టర్. ఇఫ్ క్లాజ్ ఉందండి, ఇఫ్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ టుడేస్ మైండ్ సెట్. ఈ రోజున్న మైండ్ సెట్, సంఘానికి ఉన్న మైండ్ సెట్ ప్రకారంగా ఈ రోజు ఏ విధంగా అయితే ఇవాల్యుయేట్ చేసుకుంటా వెళ్తున్నారో అదే విధంగా నిలబెట్టి యేసు ప్రభువును కూడా మా అందరితో పాటు ఆయన కూడా నిలిచిపెట్టి, ఒకవేళ ఆయన యేసు అని చెప్పకుండా ఆయన కూడా నిలిచిపెట్టి చొక్కా వేసి ఒక కోట్ వేసేయానికి అలా కొన్ని ఇంటికి దగ్గర నిలిచిపెట్టారు అనుకోండి, యేసు కన్నా యేసూస్ అని పెట్టారు అనుకుందాం, స్పానిష్ లాగా. ఏం చేస్తారంటే ఈజ్ అ బ్యాడ్ పాస్టర్ అంటారు. ఎందుకు అంటారో చెప్తారు. యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో పాటు, తనతో పాటు ఉన్న ఫాలోవర్స్ అందరితో పాటు తనల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, అంటే యేసు ప్రభు వారు మెస్సయ్య, ఆయన తిరిగి వస్తాడు, ఆయన రావాలి, ఆయన వస్తే మనకందరికీ కూడా మేలు కలుగుతుందని ఎంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో, వీళ్ళందరూ యొక్క ఆలోచన విధానానికి చాలా విరుద్ధంగా వచ్చాడు. వచ్చే విధానంలో ఎందుకని ఆయన ఒక రాజు కుటుంబంలో పుట్టలేదు, వీళ్ళు ఒక డేంజర్లో పుట్టాడు, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. తర్వాత ఆయన ఎదిగిన తర్వాత 33 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన శిష్యత్వంలో జనాన్ని తీసుకోవడానికి మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా తీసుకుంది నికోడీమస్. తెలుసా మీకు నికోడీమస్? ఈజ్ ద టీచర్ ఆఫ్ ఫారిసీస్. నికోడీమస్ పిలిచి రారయ్యా, నీకు వచ్చి చెప్తాను, నీకు నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను. ఐజియా మాట్లాడాడు, చాలా మంది ప్రవక్తలు మాట్లాడారే, నేనే ఆ మెస్సయ్య అని, ఇదిగో ఇలా వచ్చాను, ఈ రీతిగా వచ్చాను, ఇదిగో మీ యొక్క ఆ యొక్క ఎన్నైతే ప్రాఫెసీస్ చెప్పున్నాయో అన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పి నికోడీమస్తో చెప్పుకుంటుంటే వన్ కాన్వర్సేషన్, వన్ నైట్ జరిగిందా నికోడీమస్తో? ఎస్. నికోడీమస్తో నైట్ కూర్చొని మాట్లాడాడు? ఎస్, మాట్లాడాడు. కానీ ఆ కాన్వర్సేషన్ బిఫోర్ హీ కాల్డ్ ఆల్ హిస్ డిసైపుల్స్, నికోడీమస్ పిలిచి అలా చెప్పుకుంటుంటే నెక్స్ట్ డే మార్నింగ్ హీ ఈస్ ద మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఇన్ ఆల్ ఆఫ్ ఇజ్రాయెల్. యేసు ప్రభువు. కానీ మనకి ఏం తెలుస్తుంది? అని అలా చేయలేదు. ఆయన ఏం చేశాడంటే ఫిషర్మెన్స్ని, ట్యాక్స్ కలెక్టర్స్ని, సిన్నర్స్ని వాళ్ళని పిలిచి తన యొక్క శిష్యత్వంలోకి తెచ్చుకోవడం కనిపిస్తాం. సో ఈ రోజున్న మైండ్ సెట్ ప్రకారంగా ఆలోచించుకుంటే చాలాసార్లు మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? వెన్ యు ఆర్ ఇన్ అ లీడర్షిప్, బ్రింగ్ పీపుల్ who are stronger like you. వీకర్ పీపుల్ తెచ్చుకుంటే నీ సంఘం వీక్ అయిపోతుంది. ఇది బిజినెస్ లాగా, నీ సంఘం వీక్ అయిపోతుంది.
బ్రింగ్ స్ట్రాంగ్ పీపుల్, లెట్ దెమ్ స్టే నెక్స్ట్ టు యూ. నీతో పాటు వారిని కూడా పనిలో ఉంచుకో. ఎంత బలంగా పనిచేయగలరు, ఎంత కొత్తగా న్యూగా పనిచేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా నీ పక్కన చేర్చుకుంటా ఉంటే నీ సంఘం అంతా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడు? అటువంటి వాళ్ళందరినీ నిలబెట్టి వైట్ వాష్డ్ టూల్స్ అన్నాడు. తెలుగులో ఏమంటారు మనకి? వైట్ వాష్డ్ టూల్స్ అంటే ఈ టూమ్ అంటే మనకి సమాధుల్ని పైనుంచి మంచిగా వైట్ వాష్ చేస్తే ఎట్లా ఉంటుంది, అటువంటి పేరుతో పిలిచాడు వాళ్ళందరినీ. ఎవరైతే సో కాల్డ్ ప్రొఫౌండ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని అన్నాడు. సర్ప సంతానమా అని పిలిచాడు. కానీ ఈ కిందగా ఉన్నవారిని, పాపంలో జీవిస్తున్న వారిని, ట్యాక్స్ కలెక్టర్స్ని, అటువంటి వారందరినీ దగ్గర చేర్చుకుని ఆయన ఏం చేశాడంటే చేరదీసి వాళ్ళందరికీ డిసైపుల్షిప్లో ఆయన ఉంచినట్టుగా కనిపిస్తాము. అది మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ఆలోచన విధానంలో, జనాలందరూ చూస్తున్న విధానంలో చూస్తే ఆయన చాలా వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తన అది. రెండోది ఇంకో విధంగా చూద్దాం. ఆయన ఇంకొక కల్చరలీ షాకింగ్ థింగ్స్ కొన్ని చేశాడు. ఆయన వెళ్ళి అప్పట్లో లెపర్స్ అన్నది, లెపర్సీ కుష్ఠువ్యాధి అది తొందరగా పాకుతుంది వేరే వాళ్ళకి. సో దాన్ని ఏం చేస్తారంటే ముట్టుకోలేరు. కుష్ఠవ్యాధులు ఫస్ట్ ఊళ్ళోకి రాని వాళ్ళు ఊళ్ళో బయట పెరిగేసి చూస్తారు. వారిని ముట్టుకోవడం అన్నది అన్క్లీన్నెస్. లా ప్రకారంగా చూసుకుంటే యు ఆర్ అన్క్లీన్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ అ రిచువల్ వేర్ యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఈయన వెళ్ళి ఆయన హీల్ చేయక ముందే వెళ్ళి అన్నీ చెయ్యేసి, ఏదో ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎలా మన చేతులేసి ఎలా ఉన్నామని అడుగుతామో అలా చేతులేసి మాట్లాడటం వాళ్ళ మీద. రెండవది చనిపోయిన శరీరాలు ఉంటాయి కదా, అంటే డెడ్ బాడీస్ ముట్టుకోకూడదు, కార్పస్ని ముట్టుకోకూడదు. అటువంటిది ఆయన వెళ్ళి సెంచురియన్ బిడ్డని కానీ అలా కొంతమందిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? వెన్ ద డెడ్ పీపుల్ హీ సా హీ టచ్ దెమ్, ముట్టుకున్నాడు వాళ్ళని, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ బై ద లా. రిలీజియస్గా, కల్చరలీ ఇట్స్ అ వెరీ ఒఫెన్సివ్ థింగ్స్ దట్ హీ డెడ్. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక విషయం కూడా ఉంది. అండ్ సమరియలు అంటే చాలా అసహించుకుంటున్న పరిస్థితుల్లో సమరయ ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు ఎవ్వరూ లేకుండా ఉన్న సమయంలో. అది కూడా ఎటువంటి స్త్రీ? ఆమె 5 భర్తలను విడిచిపెట్టి 6వ భర్తతో ఇప్పుడు ఉంటుందో అది కూడా అతని భర్త కాదు అనే విషయాన్ని అన్ని కూడా బహిరంగంగా చెప్పిన విషయం మనకు కనిపిస్తాం. సో ఎన్నో అకేషన్స్లో చూసుకుంటే వాట్ ఆల్ జీసస్ డిడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు చర్చ్ టుడే. ఆయన మాట్లాడిన విధానం, చేస్తున్న పనులు, ఎలా అయితే తన ఫేమ్ని పోగొట్టుకుంటా ఉన్నాడో ఆ విధంగా చూసుకుంటే రకరకాల విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా హీ డిడ్ నాట్ లివ్ అకార్డింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దోస్ డేస్. ఈ రోజుకైతే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ రోజు చేసిన పనులకి, ఆ రోజున్న పద్ధతులకే, ఆ రోజుకి ఐఎమ్ నాట్ యాక్సెప్టబుల్ టు దెమ్ అని అనుకుంటే ఈ రోజు పద్ధతులకు అసలు ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. జీసస్ క్రైస్ట్ కెన్ నెవర్ బి ఎ పాస్టర్. ఈ కెన్ నెవర్ బి క్వాలిఫైడ్. ఆయన ఎవరు ఆర్డైన్ కూడా చేయలేము చివరికి. పాపం ఇలా బిహేవ్ చేస్తుంటే క్రిస్ట్ వచ్చినట్టు ఆయన ఆర్డినేషన్ కూడా చేయలేను అని చెప్పి వదిలేస్తారేమని పక్కన. ఒక విధంగా చూసుకుంటే ఆయన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. సాబాతు దినం చాలా యూదులకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన దినం. ఆ రోజున ఆయన ఏం చేశాడంటే హీలింగ్స్ చేశాడు చర్చిలోకి వెళ్ళి. తర్వాత తన శిష్యుల్ని ఆ యొక్క పొలంలోకి వెళ్ళి గింజలు నేర్కోమని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. సో ఈ విధంగా చాలా రకాల పనులు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఒక పాస్టర్గా నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఆయన ఒక క్వాలిఫైడ్ ఆర్ డిగ్నిఫైడ్ ఆర్ ఎ సూటబుల్ పాస్టర్గా పిలిపించుకోవడం. ఇంకా అన్నిటికన్నా లాస్ట్ తప్పు ఉంది ఆయన చేసిన పని ఏంటంటే తన శిష్యులందరినీ కూర్చోబెట్టి కాలు కడగటం. ఈ రోజున పాస్టర్లు కాలు కడగటం పక్కన పెట్టండి, వాళ్ళు వెళ్తుంటేనే మొన్నొకసారి ఏదో వీడియో తీసుకొచ్చి చూపిస్తాము మా వైఫ్. పాస్టర్ వెళ్తుంటే ఇలా వెనక్కి జరిగేది కడగడం చెప్తారు అందరూ. అంటే వెనక్కి వెళ్ళడం ఓకే, నడుస్తుండే కదా అని. ఎందుకంటే యూజువల్లీ పెద్ద పాస్టర్ పెద్ద పట్టణంలో ఉండే ఇంత లాభం ఉండి ఇలా నడుస్తుంటే గుర్తెత్తలేమని చెప్పి పక్కకి వెళ్ళడం అది వేరు. ఆయన బాగానే ఉన్నాడు, నడుచుకుంటే వెళ్తే పక్కకి వెళ్ళిపోయి తల ఉంచేస్తారు అలాగా. అందరూ ఒకటంటే అందరూ ఉంచుతారు తల్లి. ఏంటంటే ఆయన తల్లికి కూర్చున్నారు అందరూ కనిపించింది నాకు. యేసు ఏం చేస్తారు అప్పుడు అనిపిస్తే ఎవరు రాదా కూర్చోటం లేక అందరూ కూర్చొని చెప్పి కళ్ళు వేస్తారు. ఇఫ్ జీసస్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ రెడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు సర్వ్ ద పీపుల్, ఈరోజు పాస్టర్ల పరిస్థితి ఎటువంటి విధంగా అయిపోయిందంటే ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ దిస్ బ్రాండెడ్ కార్, ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ దిస్ స్టేచర్, యు ఆర్ నాట్
గుడ్ పాస్టర్. ఆయన ఏం చేస్తాడు ఆయన చెప్తాం కదండి, ఏదో చేస్తుంటాడు. అందుకని ఎలా అయిపోయిందంటే ఈరోజు మన పరిస్థితిలో సంఘానికి వచ్చేవాళ్ళ కన్నా విడిచిపెట్టి పోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సంఘానికి వచ్చేవాళ్ళ కన్నా విడిచిపెట్టి పోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఎవాల్యుయేషన్లో మనం పాస్ అవ్వలేదు. ఎవరో ఎవాల్యుయేషన్లో వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవాల్యుయేషన్లో మనం పాస్ అవ్వలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పాస్టర్లకి ఉన్న క్రైటీరియా, అంటే వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే క్రైటీరియా దేవుడు ఎవరు పెట్టాడంటే, నువ్వు ఈ వాక్యాన్ని వాడి వారికి ఎలా బోధిస్తున్నావు, వాళ్ళ జీవితాల్లో ఎలా కరెక్షన్ని తీసుకొస్తున్నావు, మంచి మార్గంలో ఎలా నిల్చోబెడుతున్నావు, ఆత్మీయ పరిస్థితిని ఎలా బాగా ఎదుగుదల తీసుకొస్తున్నావు అనే విషయాన్ని బట్టి మమ్మల్ని దేవుడు ఇవాల్యుయేట్ చేస్తావు. అంటే ఈరోజు సంఘం ఏ విధంగా ఇవాల్యుయేట్ చేస్తుందంటే ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద చర్చ్, the way he expresses his sermon out, delivery of the sermon. ఇలాంటివి ఇష్యూస్ అవుతున్నాయి. ఈరోజు నేను మీ ముందుకు ఏం తీసుకొద్దాం అనుకుంటున్నానంటే, ఈ రోజున సంఘంలో సంఘ కాపరి ఎంత ప్రార్థన సంఘం కోసం చేస్తున్నాడు అనే విషయానికి మనం ఒక సైడ్ మెజర్మెంట్ పెడితే, రెండో సైడు సంఘ కాపరి కోసం ఎంత ప్రార్థన చేస్తుంది అని కానీ ఒకవేళ తూకంలో పెట్టామనుకుంటే రెండు మ్యాచ్ అవ్వడం అది మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజున సంఘ కాపరులు ఎలా పడిపోతున్నారో మీరు గమనిస్తున్నందుకు ప్రతి సంఘము తన కాపరి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. 2-3 వాక్యాలు చూద్దాం ఈ రోజున. ఒకసారి దయచేసి మొట్టమొదటి వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము మరి 19వ వచనం. అది 20 వరకు వెళ్ళొచ్చు అనుకుంటే తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్లో 18 and 19 మాత్రంలోనే ఉంది. దయచేసి నేను చదువుతాను, ఒకసారి మీరు గమనించండి. ప్రే ఆల్సో ఫర్ మీ దట్ వెన్ ఎవర్ ఐ స్పీక్ వర్డ్స్ మే బీ గివెన్ టు మీ సో దట్ ఐ విల్ ఫియర్లెస్లీ మేక్ దెమ్ నోన్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ అంటున్నాడు ఇక్కడ పౌలు. ఏమంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 19వ వచనం. మీకు కొద్దిగా 20లకు కూడా యాడ్ అవుతుంది, అది నాకు తెలిసిన వరకు చదవండి. ఎఫెసియన్స్ 6:18-19. ఇప్పటి నుంచి మాట చూడండి. మొట్టమొదటి మాట దేనికోసం విజ్ఞాపన చేయమంటాడు ఆయన? ఈయన గాస్పెల్ని ఫియర్లెస్గా ప్రీచ్ చేయడానికి, భయం లేకుండా ప్రీచ్ చేయడానికి. తర్వాత ఇంకో మాట కూడా అంటాడు దాంట్లో, ఏమంటాడంటే వర్డ్స్ మే బీ గివెన్ టు మీ అని అంటాడు. అంటే నా సొంత మాటలు కాకుండా అది దేవుని నుంచి వచ్చు మాటలుగా, దేవుడు నాలో పెట్టున్నట్లుగా విజ్ఞాపన చేయమని అడుగుతున్నాడు. మొట్టమొదటి సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అంశంలో మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే, ఆయన గాస్పెల్ని బహిరంగంగా భయము లేకుండా ఆయన ప్రీచ్ చేయగలిగే విధంగా దేవుడు మాటలు ఇవ్వాలని ప్రార్థన చేయాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు వెల్లడి చేసినాడు. అయితే దాన్ని బట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క సంఘ కాపరులకు గాస్పెల్ని ప్రీచ్ చేసే విషయంలో వారి యొక్క వింటున్న సర్మన్స్లో మీరు గాస్పెల్ని టచ్ చేయకుండా ప్రీచ్ చేసే పాస్టర్లు ఉన్నారు తెలుసా? దాంట్లో గాస్పెల్ ఉండవు, ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారంటే, ఇందులో చాలా రకాల దీవెనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఏం చేస్తారంటే, నువ్వు ఇలా ఉంటే, అంటే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు ఏమంటున్నాడు? దీర్ఘాయుషిస్తాను అంటున్నాడు. ఈ ముందరలో మొక్కను ఏం చేస్తారంటే మూసి పెడతారు కదా, రెండో మొక్క చెప్తారు నీకు దీర్ఘాయుష్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏం చేస్తే వస్తుంది నీకు దీర్ఘాయుష్? దేవుడు ఇస్తాడు సరే,
నువ్వు ఆ పని చేస్తే ఇది వస్తుంది మనకి. కానీ ప్రీచ్ చేసే విషయంలో ఏం చేస్తారంటే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఇది చెప్తా ఉంటారు. అది చెప్తే ఉంది, ఓ నేను జస్ట్ ఏం లేదండి, కాస్కోకి వెళ్తే నాకు ఎలాగ రేషన్ వచ్చేస్తుందో, చర్చికి వెళ్తే దీవులు వచ్చేస్తుంటే నాకు ఏం చేయగల, జస్ట్ గో టు చర్చ్, ద పాస్టర్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, బ్రింగ్ దెమ్ హోమ్ విత్ మీ. కొంచెం నాకు, కొంచెం మా ఆయనకి, కొంచెం నా పిల్లలకి, కొంచెం మా అత్తగారికి, మా అమ్మగారికి, ఇంకెలా మీరు పక్కకి. ఈ రోజున పరిస్థితి అలాగా మాత్రమే అనిపిస్తుంది. మొట్టమొదటి ప్రార్థన సంఘము, సంఘ కాపరి కొరకు దేనికోసం చేయాలి? యూ హ్యావ్ టు ప్రే that the pastors will preach the gospel. ఆ గాస్పుల్ని దాటి ఇంక ఏం ప్రీచ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా అది దేవునికి మహిమ కాదండి. రెండో మాట, 2 తెస్సలోనియన్స్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 2వ తెస్సలోనియన్స్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. తొదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. మా కొరకు ప్రార్థించుడి. రెండోసారి మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వై ద చర్చ్ ఇస్ సపోజ్ టు ప్రే ఫర్ ద ప్రీచర్స్, ఫర్ ద పాస్టర్స్, ఫర్ ద సర్వెంట్స్. మూడో మాట, రెండో మాటగా చెప్తున్నమాట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రే ఫర్ us that the message of the Lord may spread rapidly and be honored. ఈ మాట రెండోది ఏమంటున్నాడు? మొట్టమొదట చెప్పిందేమో గాస్పుల్ని షేర్ చేయడానికి ఆ పాస్టర్ ప్రీచ్ చేసే దాంట్లో దేవుడు మాటలు ఇవ్వాలని, ఆయన ఇచ్చిన మాటని గంభీరంగా బైబిల్ లేకుండా ఎవరి ముందన్నా ఆ గాస్పుల్ని ప్రీచ్ చేయగలిగిన విధంగా ఉండాలని మీతో విజ్ఞాపన చేయమని మొట్టమొదటి మాట చెప్తా ఉంటే, రెండో మాటగా వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇదే మెసేజ్ని ర్యాపిడ్గా, తెలుగులో ఏముందమ్మా చూడండి, దాంట్లో ఏముంది? శీఘ్రమే వ్యాపించి మహిమపరచబడినట్లుగా మిమ్మల్ని మళ్ళీ ప్రార్థన చేయమని చెప్తున్న మాట కనిపిస్తుంది. మొట్టమొదటిగా గాస్పుల్ని ప్రీచ్ చేయడానికి, రెండోది ఆ వాక్యము చాలా పవర్ఫుల్ గా స్ప్రెడ్ అవడానికి మినిస్టర్స్ కోసం ప్రార్థన చేయమని రెండో మాట. మూడో మాట ఏమన్నదంటే ప్రే ఫర్ ద చర్చ్ లీడర్స్ బికాస్ దే వాచ్ ఓవర్ ద సోల్స్. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు. వారికి లోబడి ఉండుడి, మానవతను ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపవచ్చు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాం. అమ్మ, నేను సింగర్లో ఉన్నప్పుడు నాతో పాటు ఒక 6 మంచి స్నేహితులు ఉన్నారు నాకు. మేము 6 కూడా పరిచయంలోకి వచ్చాం. దాంట్లో ఒక 4 ఏమో తెల్లవాళ్ళు అమెరికన్స్, నేను నాతో పాటు ఇంకొక ముస్లిం అతను, ఆయన కూడా పరిచయంలోకి వచ్చాడు. ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈజ్ అ పర్షియన్. ఓకే, ఆయన పర్షియన్స్ మధ్యన పరిచయం చేస్తున్నాడు. మేమంతా కలిసి 2 సంవత్సరాల తర్వాత, అంటే అందరూ పరిచయంలోకి వెళ్ళారు, అందరూ చర్చెస్లోకి వెళ్ళారు, పాస్టర్ గారి పరిచయం చేయడం మొదలుపెట్టాం. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కుదిరింది, మా అందరికీ మళ్ళీ కలవడానికి కుదిరింది. 6 మళ్ళీ కలిసాం. కలిసిన తర్వాత ఈ ఒక పాస్టర్ గారు అంటే మా అందరికీ మంచి టీచర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి మమ్మల్ని అందరికీ కలిసి ఒక్కొక్కరిని విష్ చేసి మాట్లాడుతూ, సో హౌ ఇస్ యువర్ మినిస్ట్రీ గోయింగ్ ఆన్ అన్నాడు. అప్పుడు దాకా నవ్వుకుంటా ఎలా ఉన్నాం అన్ని మాట్లాడుకున్నాం కదా, అందరూ ఒకసారి సైలెంట్ అయిపోయాం. ఎవ్రీబడి ఈజ్ నోబడి వాంట్స్ టు షేర్, బికాస్ మేమంతా కూడా ఒకటే, ఎలా అంటే దాన్ని స్టడీ గ్రూప్కి చెందిన వాళ్ళం. మేము డాక్టరల్ డిగ్రీ చదువుతున్నప్పుడు మేమంతా కూడా ఒకటే రీసెర్చ్ బుక్ మీద మేమంతా కలిసి క్రిటిక్ చేస్తా ఉన్న గ్రూప్ అనమాట. సో వీఆర్ వెరీ వెల్ క్లోజ్, బికాస్ ఆల్మోస్ట్ ఒక 180 pages ఆఫ్ థీసిస్ రాసాం అందరం కలిసి ఒకటే బుక్ మీద. అలాంటిది ఎప్పుడన్నా క్లాస్లో ఏదైనా ప్రెసర్ అనుకోండి, నేను చెప్తాను ముందుకు వచ్చేవాళ్ళం మేము అందరం. ఐ హ్యావ్ అన్ ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు షేర్ అని చెప్పి అలా ముందుకు వచ్చేవాళ్ళం. కాస్త హౌ ఇస్ యువర్ మినిస్ట్రీ అన్నాడు. 6 కూడా ఇంకెవడ చెప్తాడేమో, ఇది నాకు బాలేదు. I cannot say my ministry is going on amazingly.
ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్, ఇట్ ఈస్ ఎక్సైటింగ్, ఇట్ ఈస్ గివింగ్ మీ ఎనర్జీ ఎవ్రీడే. నా సంఘము, నా మినిస్ట్రీ ఎట్లా ఉందంటే ఎవ్రీడే ఇట్ ఈస్ ఫిల్లింగ్ మీ అప్ విత్ ఎనర్జీ, ఐఎమ్ ఏబుల్ టు రన్ ఫాస్టర్ అని చెప్పేలాంటి పరిస్థితి. ప్రదీప్ బ్రదర్ అడిగేవాళ్ళనుకోండి, ఇలా అంటాడు, చచ్చిపెట్టాడు కదా ఇప్పుడు, మొన్నసారి బాగానే ఉన్నాడు, నేను అడిగానుకోండి, బ్రదర్ తిరిగిట్లేదు అంటాడు. ఏది నాకు తెలియంది, నన్ను తల్లిదండ్రులు వస్తే మేము అన్నింటిలో పంపించాను బయటికి, అంతేనా? సో ఈ రోజున పరిచర్య ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ వెరీ డిమోటివేటింగ్. ఐమ్ టెల్లింగ్ యూ, మినిస్ట్రీ ఈజ్ వెరీ డిమోటివేటింగ్. ఎవ్రీ స్టెప్ మనం ఏం చూస్తామంటే డిస్కరేజ్మెంట్ చూస్తాం. మనం మాట్లాడటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనకు తెలుసు ఎవరో సంఘస్థుల జీవితంలో పాపం ఉన్నది విషయం తెలుస్తుంది. అయ్యా మీరు పాపం చేస్తాను డైరెక్ట్గా చెప్తే అని ఏమనుకుంటారో తెలియదు, డైరెక్ట్ చెప్పకూడదు కదా. అది ఏం చేయాలంటే బ్రదర్ వాక్యము ఇలా చెప్తుందండి, మన జీవితం చేయకూడదు. ఇంకోసారి ఇంకొక విధంగా ఎలా ఉంటుందంటే ఈయన ఉంది పాస్టర్ కదా, చిన్నప్పటి నుంచి బాగా స్పిరిచువల్గా తిరుగుంటాడు, ఏదో చెప్తాడు, మనం పాపం పెట్టుకుంటే ఎంత కష్టం ఏం తెలుసు అనుకున్న రాకూడదు. మానవుడు ఏం చేస్తాడంటే అయ్యా స్వామి మేము మురిగి తీరాం దాంట్లో, మేము మాని బయటకు వచ్చాము, నువ్వు కూడా మానవు అన్న ఉంటాం. ఊరు ఇలాంటి అంటండి, ఇలా తిరుగుచ్చేటట్ట మొన్న జీవితంలో అది నా గురించి సాక్షి చెప్తాం మొదలు చెప్పి బయటకి ఇచ్చాను. వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ టు గివ్ అ గుడ్ న్యూస్, బట్ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే. ఈ రోజున పరిచర్య అనేది ఎలా ఉందంటే, నేను చాలా మంచి విషయం చెప్తానమ్మా. దీనికి నాకు ఒక టీచర్ చెప్పిన మాట నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ డిస్కస్టింగ్ ఫర్ యూ టు లిసన్. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఫోటోలు సేమ్ ఏజ్, లెసెట్ ట్విన్స్ అనుకున్నాం, వీడికి డైపర్ మార్చి వీడిని సెట్ చేసి యువత పెట్టి వీడు తిరిగి వీడిని సెట్ చేద్దాం మళ్ళీ దిక్కుని బయటపడిపోతాడు. ఎలా ఉంటుంది అది? మీరు అదే ఇద్దరు పిల్లల గురించి చెప్పినందుకు మీరు అలా అనుకుంటారు, మీ పిల్లలు నాకు మీకు తెలుసు కాబట్టి దట్స్ వై ఐఎమ్ బ్రింగింగ్ దిస్ అప్ టు యూ, రైట్? ఒక 10 మంది ఊహించుకుంటారు కదా. ఫస్ట్ వన్ చెక్ చేసి ఎవరి బాబు వీడు బాగా చెప్పినారు ఆయన అని చెప్పి రెండోడు వెళ్ళి మూడోకి చెక్ చూస్తే ఏంటంటే మళ్ళీ లోకానికి సంబంధించిన విషయాలు తిరిగేస్తూ ఈ వాట్సాప్ స్టేటస్ ఇస్ మై మోస్ట్ ప్రాబ్లమాటిక్ ప్లేస్. ఎందుకంటే సంఘంలో ఉన్నప్పుడు అన్న 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 ఇలా మాట్లాడి మంచి విషయాలు విని అన్ని చేసిన తర్వాత ఈ వాట్సాప్ స్టేటస్లో ఏముంటుందంటే అటు చక్కగా హ్యూస్టన్ హైవే మీద కార్ వేసుకుంటూ వెళ్ళిపోతే దిల్ చాతే మూవీలో సాంగ్లు పెట్టుకుంటా అయ్యడు ఇంకెలా సంఘంలో ఎప్పుడు పాటలు కూడా పాడు, అక్కడ మాత్రం కార్లో వెళ్తా ఉంటే ఆ హైవేలో అక్క మంచి స్వింగ్లో పోతూ ఆ హిందీ పాటలు పాడుకుంటా గొంతెత్తి, అది వర్షిప్ చేస్తున్నట్టుగా పాడతారు మళ్ళీ గొప్పగా. ఏదైనా రాష్ట్ర వారం దాని ముందు వారం నేను గొంతెత్తి పరిస్థితి ఏంది, ఏదో ఎక్కడ ఎగరమైంది అని అడిగితే ఆడ దిల్చాకలో పోతుంది. అది హ్యూస్టన్ రోడ్లో పరిచర్య ఎంకరేజింగ్గా ఉండే విషయం కాదు. నేను చెప్తున్నానమ్మా, ఈ రోజున హెబ్రీ రాసిన పత్రికలో ఉన్న మాట ఆ రోజు ఎంత నిజమో ఈరోజు 100 వంతులు ఎక్కువ నిజంగా మారింది. ఎందుకంటే మనకున్న సంఘాలు ఈరోజు ఏ విధంగా మారుతున్నాయంటే చెప్పే మంచి కన్నా అనని చెడుని ఎక్కువ తీసుకుంటున్నారు. చూడండి, చెప్పే మంచి కన్నా అనని చెడుని ఎక్కువ తీసుకున్న పరిస్థితుల్లో కనిపిస్తాం. సో అందువల్ల మొట్టమొదటిగా సంఘ కాపరులు గాస్పుల్ని ప్రీచ్ చేయాలని, ఏది పెడితే ప్రీచ్ చేయడం కాదు, గాస్పుల్ని ప్రీచ్ చేయాలని. రెండోది ఆ గాస్పుల్ని ర్యాపిడ్గా స్ప్రెడ్ చేయాలని, ఎక్కువ జనానికి స్ప్రెడ్ చేయగలిగిన పరిస్థితి ఉండాలని. మూడోదిగా ఉన్న మాట ఏ విధంగా ఉందంటే వారి యొక్క లీడర్షిప్కి ఒబే అవుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తాను. బికాజ్ ఎందుకని ప్రతి సంఘ కాపరి తన యొక్క సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఆత్మ గురించి ప్రార్థనలో సమయం గడుపుతున్నారు కనుక. ఇంకొక వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. ఈ రోజున మన స్పిరిచువల్ లీడర్స్ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎంతమంది అయితే పడిపోయిన మాట మనం విన్నామో, పరిచయంలో రావాలనుకునేటప్పుడు నేను ఖచ్చితంగా పడిపోవడానికి పరిచయంలోకి వస్తాను అడవడం. అర్థమైందమ్మా? పరిచయంలోకి వచ్చేటప్పుడు ఏ పరిచయం చేయడానికి వచ్చిన పాస్టర్ కూడా నేను ఖచ్చితంగా పడిపోవాలి, నేను పాపంలో ములగాలి, నేను పాపం కొరత చేయడం గురించి, నేను తప్పు భాగంలో వెళ్ళడం గురించే నేను పరిచయంలోకి వస్తున్నానని ఏ ఒక్క పాస్టర్ కూడా. దెన్ వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఎందుకు ఇన్ని సార్లు మనం వింటున్నాం? ఎందుకంటే దే ఆర్ ఆన్ డే టు డే వార్ఫేర్ విత్ ద డెవిల్. అపవాది అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది.
అందువల్ల ఎక్కువగా సంఘం తన సంఘ కాపరికి ఒకే ప్రార్థనలో మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. గుర్తు చేసుకోండి. బిల్లీ గ్రహం గారి యొక్క జీవిత చరిత్ర అంటే బయోగ్రఫీ మీరు చదివారనుకోండి, ఆయన యొక్క మొట్టమొదటి 10 సంవత్సరాల పరిచర్య చాలా కష్టంగా జరిగిన విధంగా కనిపిస్తుంది అందులో. ఎందుకంటే బిల్లీ గ్రహం గారు ఈజ్ నాట్ ఎ సన్ ఆఫ్ అ పాస్టర్. ఆయన ఒక ఫార్మర్ కొడుకు. తన గ్రాండ్ ఫాదర్ ద్వారా దేవుని గురించి తెలుసుకోవడం, తర్వాత ఆయన ఏదో చదువుకోవాలి. ఇల్లిటరేట్ ఫ్యామిలీలో నుంచి వచ్చినా కూడా ఆయన చదువులోకి వెళ్ళగలిగిన పరిస్థితి ఫైనాన్షియల్గా ఉంది కాబట్టి వాళ్ళు పంపించగలిగితే ఈయన ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఈ వెంట థియలాజికల్ ఎడ్యుకేషన్ ఓ బ్యాప్టిస్ట్ సెమినరీకి వెళ్ళి చదువుకుని ఆయన బ్యాప్టిస్ట్ సెమినరీలో ఉండగా ఒక మంచి స్నేహితుడు ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడు అంటే ఈజ్ ఎ సెల్ఫ్ డ్రివెన్ మ్యాన్. అంటే ఆయన పరిచయకు సంబంధించిన విషయంలో క్లాస్లో కానీ ప్రోయాక్టివ్గా ఉంటూ ప్రతి విషయంలో కూడా ముందంజ లీడర్షిప్లో ఉండి నడిపించగలిగిన పరిస్థితి ఉన్న స్నేహితుడు నడిపిన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే ఆయన ఒక విధంగా చెప్పాలంటే సెమినర్లో చదువుకున్నంత కాలంలో కూడా ఆ స్నేహితుడిని చూసి ఎలా పరిచయం చేయాలి అంటే పరిచయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడి మీద విశ్వాసాన్ని ఎలా పెట్టుకోవాలి, వాక్యం ఎలా చదువుకోవాలి, ఎలా బోధించాలి, ప్రతి విషయాన్ని కూడా ఆ స్నేహితుని చూసి ఆయన గర్వపడుతూ ఆయన ఫాలో అవుతున్న విధంగా కనిపించిందంట. అయితే ఒక రోజున ఈ 10 ఏళ్ళ పరిచయం జరుగుతుండగా ఆ స్నేహితుడి గురించి ఒక విషయం బయటకు అప్పటికే చాలా పెద్ద స్పీకర్గా మారిన ఆయన స్నేహితుడు కొన్ని వేల మందిని ఈ ఓపెన్ మీటింగ్స్లో వాటర్ కాల్స్ ఇచ్చి వాళ్ళ దేవుడి తట్టు తిప్పినవాడు. చాలా బలమైన సాక్ష్యం ఉన్న వ్యక్తి. ఆయనకి ఈ డబ్బుకు సంబంధించిన విషయంలో ఒక స్త్రీకి సంబంధించిన విషయంలో తప్పు పనులు చేసి ఆయన దొరకటం, తర్వాత తన భార్య, తన పిల్లలు, తన సంఘం అందరూ అతన్ని రిజెక్ట్ చేసి వదిలేయటం జరిగిన తర్వాత ఎవ్రీబడి వాజ్ లుకింగ్ అట్ బిల్లీ గ్రహం. ఆయన ఏమైనా వెయిట్ చేస్తారంటే వాట్ వుడ్ దిస్ గై విల్ డూ. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు, ఇతనేమో ఇలాగ తప్పు చేసి దొరికేశాడు. సో బిల్లీ గ్రహం అతను సపోర్ట్ చేస్తాడా లేదంటే ఈ తప్పు అని నిలబెడతాడా, వాట్ వుడ్ హీ డూ అనే విధంగా ఆలోచన ఉన్నప్పుడు బిల్లీ గ్రహం గారి జీవితం అంతా కదిలిపోయిందంటే and it was completely shaken. So he did not know what to do. He went on for 21 days of fasting prayer చేసుకుని వెనక్కి వచ్చి అన్నాడంట అన్నమాట. అందరినీ తన సంఘస్థుల్ని ఆ ఫ్రెండ్ సంఘస్థుల్ని ఎంతమందికి బహిరంగంగా ఓపెన్గా చెప్పాలో అందరికి బహిరంగంగా చెప్పిన మాట ఏంటంటే ఈ రోజున ఈ యొక్క పాపము నా స్నేహితుడి దాకా వచ్చింది, నా దాకా రావడానికి ఎక్కువ సమయం లేదు. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. దేవుడే రిజెక్ట్ చేయట్లేదు. ఒక విధంగా చూసుకుంటే దేవుడే పాపుల కోసం భూలోకంలోకి వచ్చాడన్న మాట మాట్లాడాడు. సో గాడ్ ఇస్ నాట్ రిజెక్టింగ్ హిమ్. వీ హ్యావ్ టు గివ్ హిమ్ టైమ్ టు హీల్ అండ్ రెస్టోర్ బ్యాక్. ఆయన ఎప్పుడు మళ్ళీ మినిస్టర్లు కాలేదు, తన స్నేహితుడు మళ్ళీ మినిస్టర్లు కాలేదు. తన కొన్ని పుస్తకాలు రాశాడు, తన జీవితం గురించి రాశాడు, ఎలా పాస్టర్లు పడిపోతారో రాశాడు. ఈ రోజుకి కూడా మా సెమినార్లో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ బుక్ దట్ వీ నీడ్ టు రీడ్. ప్రతి ఓడు సింగర్లోంచి బయటికి ఎండూ చేసి వచ్చేవాడు ఆ పుస్తకం చదివి రావాల్సిందే బయటికి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ఫర్ అస్. ఎందుకంటే పాస్టర్ ఎలా కావాలో చెప్పేదానికన్నా ముందర ఎలా పడిపోకుండా ఉండాలో నేర్పించే రకమైన పుస్తకం ఆయన రాయడం జరిగింది జీవితం. ఈరోజు బిల్లీ గ్రహం గారిని మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఆయన చూడండి, క్రిటిక్ చేయడం చాలా ఈజీ. తప్పు చేసిన వాడిని వీడు తప్పు చేశాడు ఎత్తు పొడుగు చేయడం చాలా ఈజీ. జీసస్ ఇస్ నాట్ వాట్ హీస్ డూయింగ్. దట్స్ నాట్ వాట్ జీసస్ డిడ్. ఆయన ఏం చేశాడంటే తప్పు చేసిన వాడికి క్షమించి వాడిని మంచి మార్గంలో మార్చడానికి. తప్పు చేసిన తృణీకరించడం ఈజీ అమ్మా, వదిలేయడం ఈజీ, పక్కకు తోసేయడం ఈజీ, వాడు మొహం చూడకుండా ఉండడం ఈజీ. కానీ లవ్ యువర్ ఎనిమీస్ అని నేర్పించిన మాట యేసు ప్రభువు అది మనం గమనించాలి. బిల్లీ గ్రహం గారికి ఆయన ఎనిమీ కాదు, కానీ లుక్ ఎట్ వాట్ బిల్లీ గ్రహం సెడ్. ఎవ్రీ పాస్టర్ నీడ్స్ ప్రేయర్. హౌ మచ్ ఎవర్ బిగ్ హీ మైట్ బి, హౌ మచ్ ఎవర్ స్మాల్ లైక్ మీ హీ మైట్ బి. ఎంత చిన్న నాలాంటి చిన్న పాస్టర్ అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప పాస్టర్ అయినా ఉండొచ్చు, బట్ ఎవ్రీ పాస్టర్ నీడ్స్ ప్రేయర్. ఈ రోజున ప్రత్యేకంగా నేను మీకు 1-on-1 రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు ప్రే ఫర్ పాస్టర్స్. నా ఒక్కరి కోసం ప్రార్థన చేయమంటే అది మరి స్వార్థం అవుతుంది. మీ జీవితంలో మీకు ఈ రోజు దాకా ఎంతమంది పాస్టర్లు అయితే తెలుసో, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అమ్మ మీకు నాన్ క్రిస్టియన్స్ ఎంతమంది తెలుసుంటారో బైబిల్లో రాసుకుంటాను అంటున్నానా, అలాగే పాస్టర్ పేరు కూడా రాసుకుంటాను. Make sure that you have a list of names that is in your Bible, which sticks out a little bit. Every time you pick up your Bible, you will be able to see it. And it reminds you to pray for them. ఏమేమి విషయాలు చెప్పాడు ఈరోజు? గాస్పుల్ని ప్రీచ్ చేసే విధంగా మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి.
రెండోది ఆ గాస్పుల్ని స్ప్రెడ్ చేయగలిగే విధంగా ఉండే విధంగా, ర్యాపిడ్గా స్ప్రెడ్ చేయగలిగే విధంగా, భయం లేకుండా స్ప్రెడ్ చేసే విధంగా ఉండాలని రెండో మాటగా చెప్తూ, మూడో మాటగా ఏమంటాడంటే ఆ సంఘంలో ఉన్న ప్రతి ఆత్మను టేక్ కేర్ చేయగలిగిన ఉన్న పాస్టర్ గురించి మీరు ప్రార్థనలో సమయాన్ని గడపాలని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తాం. ఈ రోజున లెట్స్ డిస్కంటిన్యూ విత్ అవర్ యాటిట్యూడ్ ఆఫ్ క్రిటికింగ్ ఆర్ ఎవాల్యుయేటింగ్ ద పాస్టర్. ఈయన మంచి పాస్టర్, ఈయన చెడు పాస్టర్ అనే మాటలు మన నోట్లోంచి మానేయాలి. వీ హ్యావ్ టు థింక్ ఇన్ అ డైరెక్షన్. ఈ రోజు నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నాడు, ఫర్గివ్నెస్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ విధంగా నా జీవితాన్ని మార్చుకోవాలని ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయంగా మీరు ప్రిపేర్ అయ్యి రావాలి. ఇంటి నుంచి ఎప్పుడైనా నేను నీరసంగా ఉండి మావిడికి నాకు గొడవ అయిన తర్వాత నాకు అసలు వాక్యం చదివేసుకున్నాక వచ్చి బోరింగ్గా వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఎందుకు చెప్తాను చెప్పండి. నాకు వాక్యం చదవడం టైం లేదని కాదు, మీరందరూ ప్రార్థన చేయలేదు. అందుకని నాకు మీరు ప్రార్థన చేయలేదు. అప్పాది ఏం చేశాడు, వీడు వాక్యం చదువుకున్నాక అలా ఆడుతూ గొడవడుతున్నాడు అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడు అలా చెప్పాను అనుకోండి, ఇప్పుడు చెప్పడం దేవుడి దేవల్ల అలా చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మీ పేరు చెప్తాను, మీరు ప్రార్థన చేయలేదు ఈ వారం, అందు గురించి వాక్యం ఏం రావట్లేదు ఇక్కడ, మా ఆవిడ తిట్లే గుర్తొస్తున్నాయి నాకు అని చెప్పి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి నేను. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీ పాస్టర్స్ లైఫ్ ఈజ్ అ వార్ఫేర్. యుద్ధము జరుగుతూ ఉంటుంది జీవితంలో. మనం ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు ఏ రీతిగా అయితే ప్రతి సంఘ కాపరికి తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మ గురించి బాధ్యతగా దేవుడు అప్పు చెప్పాడో, అదే రీతిగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా సంఘ కాపరిని అప్పు చెప్తున్నాడు, వాక్యం తెలియజేస్తున్నాడు. దయచేసి అది జ్ఞాపకం పెట్టుకుని ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ ఆల్ ద పాస్టర్స్ ఇన్ యువర్ లైఫ్. ద డే వన్ మీకు తెలిసిన ఫస్ట్ పాస్టర్ నుంచి మొదలుకొని ఈరోజు నా వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. మాకు ఆరోగ్యం కావాలి, బలం కావాలి, ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి టు గో ఫార్వర్డ్ అండ్ షేర్ ద గాస్పెల్ టు మోర్ పీపుల్. వీ నీడ్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఒక్క విషయంలో మీరు మర్చిపోకుండా ప్రతి సంఘ కాపరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎవరెవరైతే మీకు తెలుసుండి పడిపోయారనే విషయం తెలుస్తుందో వారందరి కొరకు కూడా క్షమాపణ దేవుడి నుంచి రావాలని ప్రార్థన చేయండి. వారి జీవితంలో మళ్ళీ తిరిగి లేచి పరిచయంలో నిలబడగల పరిస్థితి దేవుడు ఇవ్వాలని ప్రార్థనలో మీరు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి లేచి పడితే మన ప్రార్థనలో ఒక 2 నిమిషాలు సమయం గడుపుదాం. లెట్ us pray. ప్రభువానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. నీ దీవెన ద్వారా, నీ మేలుల ద్వారా మా జీవితాన్ని మీరు నింపుతూ మమ్మల్ని నాయన తండ్రి ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నీ వాక్యపు వెలుగులో పరలోక రాజ్యాన్ని వెతికే విధంగా మమ్మల్ని మారుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవ్వబడిన ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ వారి జీవితంలో మేలుతో మీరు నింపి వారి జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధిని మీరే నింపి ఆయన నడిపించమని, వారికి కావాల్సిన ఆత్మీయ పరిస్థితుల్లో మెరుగుపడేలాంటి వాక్యాన్ని మీరు అందజేసి వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ, అయ్యా తండ్రి ముఖ్యంగా నన్ను, నా కుటుంబాన్ని, నా కుమారుని, నా కుమార్తెను నీ యొక్క పాద సన్నిధిలో నన్ను తండ్రి మీరే మమ్మల్ని పట్టుకోమని, ఈ లోకానికి దూరంగా నన్ను తండ్రి నీ యొక్క పాదాలకు దగ్గరగా మమ్మల్ని ఉంచి నన్ను తండ్రి మమ్మల్ని ఇంకనూ మెరుగైన మార్గంలో మమ్మల్ని వాడుకోమని, ప్రతి ఒక్క నోటి మాట, పాడే పాట, చేసే ప్రతి పని నిన్ను గణపరిచే విధంగా మమ్మల్ని ఉంచుకోమని మీరే బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఈరోజు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరాధన సమయంలో మొట్టమొదటి సర్వీస్లో కానీ ఇప్పుడు కానీ మీరు మా తోడే ముందుకు నన్ను తండ్రి మీరు కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే లేచి నిలబడి ఉన్నట్లయితే యాకర్ పాట ద్వారా నామాన్ని స్తుతించుకొని ఆయనకి ఇవ్వవలసిన 10వ వంతు కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుందాం.
ప్రసాద్ని సిస్టర్ గారి యొక్క కుమారుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు. ఆవిడేమో ఎప్పుడు చెప్పినా బాబు మా అబ్బాయి పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి, పాస్ అవ్వాలి ప్రార్థన చేయండి అంటే వాడికేమో 958 మార్కులు వచ్చినాయి అమ్మా. మోర్ దెన్ 95%. ఆల్ గ్లోరీ టు గాడ్. సో ఐఐటిలో ప్రిలిమినరీ ఆల్రెడీ పాస్ అయ్యాడు ఆ పిల్లడు. మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. మే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ బిడ్డకి. సో దయచేసి నేను గ్రూప్లో వాడి టెస్ట్ మనీ మీతో షేర్ చేసుకుంటాను, దయచేసి మీరు అందరూ చూడండి. ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఈవేళ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సెలబ్రేషన్ ఇన్ ద ఫస్ట్ సర్వీస్. ఈ సమయంలో లక్ష్మీ సిస్టర్ యూ కెన్ కమ్ అండ్ ప్లీజ్ లీడ్ us ఇన్ ద క్లోజింగ్ ప్రేయర్. కానుక కొరకు, సంఘం కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదం తీసుకుంటాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరమ తండ్రి, కృప కలిగిన దేవ, కృపమైన సత్య సంపూర్ణ. ఇదిగోనైనా తండ్రి, నైనా మరొక ఆదివారము నీ సన్నిధిలో నీ బిడ్డలు అందరము కలిసి నైనా నేను స్తుతించగా ఆరాధించగా నైనా తండ్రి, నీ వాక్యంతో నైనా తండ్రి నిన్ను మహిమపరచుండగా నైనా తండ్రి, ఆ ధన్యత మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రములు ప్రభువా. నైనా తండ్రి, ఇక్కడ తోడుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నైనా తండ్రి మీరు మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డ అవసరము తీర్చమని, ప్రతి ఒక్క బిడ్డతో నైనా తండ్రి నువ్వు నిబంధన చేసుకోమని అడుగుతున్నావు ప్రభువా. అది మా వల్ల కాదు ప్రభువా. నాయన తండ్రి, నీవు మాత్రమే నిబంధన చేసుకోగలిగిన తండ్రి. నాయన తండ్రి, మేము ఏ పార్టీ వారము నాయన తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్న వారిని నువ్వే ప్రభువా. నాయన తండ్రి, సజీవుల సంఘంలోనైనా తండ్రి, సజీవుల మధ్యలోనైనా తండ్రి, సజీవుడైన దేవా నీవు నాయన తండ్రి మమ్మల్ని నిబంధన చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. సయ్యా ఇదిగో నాయన తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఇచ్చిన కానుకను ఆశ్రయించి దీవించమని అడుగుతున్నాను, నూరంతగా ప్రతిఫలములు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభువా. నాయన తండ్రి, మరి మిక్కులుగా వారు ఇంకనూ వాళ్ళ గొప్పలు ఇచ్చినైనా తండ్రి, నీ సేవలో నైనా తండ్రి వాళ్ళ పాత్రను నైనా తండ్రి నువ్వు వచ్చి పర్యాంతరం వరకు నైనా తండ్రి చాటి చెప్పే బిడ్డలుగా ఉండమని అడుగుతున్నావు ప్రభువా. నైనా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నైనా తండ్రి మొట్టండి తాకండి నైనా తండ్రి, ప్రతి బలహీనత నుంచి విడుదలేమని అడుగుతున్నాను నైనా, ప్రతి భారం నుంచి విడుదలేమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితోనైనా తండ్రి నీ కాపుల భద్రత ఉంచినైనా తండ్రి ప్రతిదీ నేను అడిగి బతుకునే బిడ్డలాగా ఉంచమని అడుగుతున్నాను. అడుగుని మీకన్నా వెతుకునే దొరుకునని చెప్పినావు తండ్రి. ప్రతిదీ నీ సన్నిధులు అడిగి నీ నుంచి నైనా తండ్రి మా తండ్రి యేసయ్య బతుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ నుంచి ఆశ దీవించమని అడుగుతున్నాను ప్రభువా. నాయన తండ్రి, ఇదిగోనైనా తండ్రి విత్తబడిన వాక్యంలోనైనా తండ్రి నాయన తండ్రి మేము ఎంతగానో నేర్చుకున్నాము తండ్రి. సంఘము గురించి, సంఘ కాపస్తుల గురించి మేము ఎంతగానో నేర్చుకుని ఉండగలైనా తండ్రి. మరి వచ్చినైనా తండ్రి ఆదివారం వరకు నైనా తండ్రి నీ బిడ్డ అయినైనా తండ్రి నైనా బ్రదర్ నవీన్ గురించి ప్రార్థిస్తున్నట్టుగా నైనా తండ్రి నీ కృప కావాలని ఆ బిడ్డ ఉంచమని అడుగుతున్నాను తండ్రి. సయ్య ఆ బిడ్డకి కావాల్సిన ఆలోచన ఆహారం ఆ బిడ్డకి ఇవ్వమని, ఆ కుటుంబానికి ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. సయ్య నైనా తండ్రి, ఎంతో మంది దుష్కార్యములు నైనా దుష్టులు నైనా తండ్రి ఆ బిడ్డ ఎందుకు పుంచుండగా నైనా తండ్రి ప్రతి దుష్కార్యం నుంచి నైనా తండ్రి యేసు నైనా తండ్రి నీ రక్తంతో కడగమని అడుగుతున్నాను తండ్రి. అభిషేకించండి నాయన తండ్రి. ఆ బిడ్డ ఏ పాపం వైపు చూడగా, ఏ కార్యముల వైపు నైనా తండ్రి నీకు అతిక్రమణ ఏ కార్యం వైపు ఆ బిడ్డ కనులను ఆ బిడ్డ మనసైన వెళ్ళకనైనా తండ్రి ఆ బిడ్డతో నైనా నిత్యము నైనా తండ్రి నూతన నిబంధన చేసుకొని నైనా తండ్రి నీతో బతుకులాగున ఆ బిడ్డని ఆశించిదేవాలైనా తండ్రి. ఏసీయాలైనా తండ్రి ఆ బిడ్డనైనా తండ్రి నువ్వు వచ్చే దినం వరకు నైనా తండ్రి నీకు సాక్షిగా బతుకుతాంటే నైనా తప్పుడు బోధకులు చేసి అనేక మంది ఉన్నాయి ఈ లోకంలోనైనా తండ్రి. ఆ బిడ్డ నైనా అటువైపు వెళ్ళకుండా నైనా తండ్రి నీ వాక్యం నైనా తండ్రి ప్రతి నిత్యము ఎవరు వేస్తున్నాయినా తండ్రి నీ వాక్యంలో ఉన్న ప్రతి మర్మమునైనా తండ్రి సంఘము కావాల్సిన ఆహారం ఇచ్చి ఆశ్రయించి దీవించమని అడుగుతున్నాను. ఆ బిడ్డ కుటుంబం గురించి ప్రార్థిస్తుండగా నాయన తండ్రి ఆ బిడ్డలందరూ నైనా తండ్రి నీ సేవలో వాడబడుతుండగా నైనా తండ్రి ఆ బిడ్డను కలిసిన బలమును నైనా తండ్రి ఇచ్చి ఆశ్రయం దీవించమని అడుగుతున్నాను. జ్ఞానమును ఇవ్వండి ప్రభువా. జ్ఞానం ఇచ్చేవాడు నువ్వు మాత్రమే తండ్రి. నాయన తండ్రి నువ్వు అడిగితే ఇవ్వకుండా దేవుడు కాదు ప్రభు నాయన తండ్రి. నీ త్యాగము నాయన తండ్రి మా విలువను పెంచింది ప్రభు నాయన తండ్రి. నీ ప్రేమ మా కాయమును మార్పింది ప్రభు. ఆ విధంగా కుటుంబాన్ని చుట్టూ నీ కంచి కాచి కాపాడి నైనా తండ్రి బిడ్డలని నైనా తండ్రి నీరుజాని బ్రదర్ని ప్రతి విషయంలోనూ నీ విషయంలో వాడుకోమని సంఘంలోనైనా తండ్రి నీ కార్యంలో నింపమని నైనా తండ్రి అనేకమైన నైనా తండ్రి నూతన ఆత్మలు పొందే బిడ్డలుగా బిడ్డలు ఉంచమని నైనా తండ్రి నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నైనా మరి మేము వెళ్తుండగానైనా తండ్రి మా మార్గ మధ్యలో అన్నింటిలో కాపుతలు బతుంచమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసుకి సరి పరిశుద్ధులను ప్రాణాన్ని వేడుకుంటున్నాము తండ్రి.
మా ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.